వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఇప్పుడు కొన్ని ఆందోళనలు అయితే కనుక మొదలైందండి. ఏంటంటే జగన్ గారి భద్రత గురించి, జగన్ గారి సెక్యూరిటీ గురించి వైఎస్ఆర్సీపీ ఎంటైర్ నాయకులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారంట. ఎందుకంటే కనుక కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు గుడివాడ అమర్నాథ్ గారు జగన్ గారి భద్రత గురించి. నిజంగా ఏదైతే భీమవరంలో సభ జరిగిందో ఆ సభకి జగన్ గారు అటెండ్ అయ్యారో, ఆ అటెండ్ అయినప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళటం కానీ, హెలికాప్టర్ దిగి ల్యాండ్ అవ్వడం కానీ, అక్కడి నుంచి వెళ్ళటం కానీ, వాటన్నింటిలో కూడా కొట్టొచ్చినట్టు భద్రతా వైఫల్యాలు కనబడ్డాయి అని వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఆరోపిస్తున్నమాట. నిజమేనా అంటే కనుక మనం చాలామంది వీడియో చూసాం. మనం అసలు ఎలా అంటే జగన్ గారిని ఇలా మొత్తం ఉక్కిరి బిక్కిరి చేసేసినట్టుగా, ఏదో అసలు మనిషిని నొక్కుకుంటూ, తోసుకుంటూ, గెంటుకుంటూ అలా అయితే కనుక ఉండడం చూసాం మనం. కాబట్టి ఇవన్నీ చూస్తే కనుక ఇలాంటప్పుడు కొన్ని అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి. వైఎస్ఆర్సీపీ నాయకులకి కాదు, సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటారు దీని గురించి. ఏది రోప్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, అందున Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి, మరి అలాంటి ఆయనకి కల్పించాల్సినటువంటి భద్రత ఎక్కడ ఉంది? ఏదో ఒక్కళ్ళిద్దరు కానిస్టేబుల్ తప్ప అక్కడ చూస్తే, అంటే జగన్ గారి స్టేజీ మీదకి వచ్చినప్పుడు లేదా ఆ కింద పరిసర ప్రాంతాల్లో చూస్తే ఆయన చుట్టుపక్కల ఎక్కడ కూడా పెద్దగా కానిస్టేబుల్ కనబడలా, పోలీసు వారు ఎవరో కూడా కనబడలా. మరి ఎందుకు అని అంటే కనుక కొన్ని అనుమానాలు మాకు ఉన్నాయంటున్నారు వాళ్ళు. నిజంగా ఏదైతే జగన్ గారి గురించి కాబట్టి వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక మాట్లాడటం అయితే జరిగింది. ఏంటంటే కనుక జగన్ గారికి కల్పించే భద్రత మీద మాకు అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే కావాలనే చేస్తున్నారా, ఇలాంటి కొన్ని వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం, కొన్ని విషయాల గురించి మనం చర్చించబోతున్నాం. వాటి గురించి మాట్లాడే ముందు నాదో రిక్వెస్ట్ ఉంది. వాస్తవాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది జగన్ గారి భద్రత గురించి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారి భద్రత పైన అనుమానాలు ఉన్నాయా? ఏదన్నా కుట్ర కోణం ఏమన్నా దాగుందా? లేకపోతే ఎందుకు అంత ఆందోళనకి గురవుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా? భీమవరం సభలో జరిగిందేంటి మీరంతా కళ్ళకు కట్టినట్టు చూస్తారు. ఎంతమంది జనం వచ్చారు, ఇసుకేస్తే రాలనంతమంది జనం. అఫ్కోర్స్ వచ్చిన వాళ్ళందరూ మంచోళ్లే, కాదని అంటలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులే, కాదని అంటలేదు. కానీ ఆ అభిమానం కాస్త మితి మీరిపోతే, ఆ అభిమానం ఎక్కువైపోతే, ఆ ఉక్కిరి బిక్కిరి చేసేంత అభిమానం అయితే కనుక అవతల ఉన్న నాయకుడికి ప్రమాదమే కాదు. కాబట్టి ఆలోచించాలి కదా. కానీ ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు, ఎంతమంది జగన్ గారికి చుట్టూ కాపలాగా ఉన్నారు, ఎంతమంది రోప్ పార్టీ ఉన్నారు, జగన్ గారికి రోప్ పార్టీ పట్టుకుని ఎంతమంది స్టేజ్ మీదకి తీసుకెళ్లారు, ఇవేమన్నా జరిగినాయా? ఏమీ జరగలా. హెలికాప్టర్ ల్యాండ్ అయింది మొదలుకొని, హెలికాప్టర్ దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా జరగదు. ఇలాగా డైరెక్ట్గా హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోయారు. చాలామంది హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళి జగన్ గారితో సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడం జరుగుతుంది. అసలు ఆ పరిసర ప్రాంతాల్లో, హెలీప్యాడ్ పరిసర ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని రానివ్వరు. అలాంటిది కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి హెలికాప్టర్ దగ్గర. అలాంటిది అవేమి లేదు, ఎలా పడితే అలా వచ్చేసారు జనం అక్కడికి. తర్వాత అంతేకాదు, కారు లోపలికి జగన్ గారు కారు దిగలేదు, లేదా కారు ఎక్కినప్పుడు కావచ్చు, జగన్ గారు కారులో ఉంటే కారులోకి తరగా పెట్టేసి సెల్ఫీల కోసం, అట్ల కోసం, ఇంట్ల కోసం జనం ఎగబడ్డారు. అది వాళ్ళ ఆనందమో లేదా వాళ్ళ అభిమానమో ఏదైనా కావచ్చు. కానీ జగన్ గారికి కల్పించాల్సినటువంటి సెక్యూరిటీ ఏది? దీని మీదే మాకు అనుమానాలు ఉన్నాయి, దీని మీదే మాకు ఆందోళనగా ఉంది అని చెప్పి జగన్ గారితో కూడా మాట్లాడారంట. ఎవరెవరు? గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అలాగే పేరు నాన్నగారు కావచ్చు, కొడాలి నాన్నగారు కావచ్చు. కొడాలి నాన్నగారు అయితే మొత్తం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆయన కారు మీద పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు. ఆయన స్పెషల్ సెక్యూరిటీ జగన్ గారికి. ఈ విషయం మనం తర్వాత మాట్లాడదాం. కాకపోతే ఇప్పుడు ఏదైతే కారులో ఉన్నా సరే జగన్ గారికి భద్రత లేదో, దాని గురించి జగన్ గారితో వీళ్ళంతా మాట్లాడారంట. జగన్ గారితో ట్రావెల్ అవుతున్నప్పుడు ఏమని, సార్ ఇలాగైతే కుదరదు, మీరు మా అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, మీ భద్రత మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఎలాగో ఈ ప్రభుత్వం మీకు భద్రత కల్పించే విషయంలో ఫెయిల్ అవుతుంది, భద్రత కల్పించడం లేదు. మరి కావాలనే చేస్తున్నారో లేకపోతే ఏంటనే దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మీరు మాత్రం ఒక ప్రైవేట్ సెక్యూరిటీని మాత్రం మనం ఏర్పాటు చేసుకోవాలి, అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడే ఇలా అయిపోతే అది భారీ బహిరంగ సభ కాదు, పాదయాత్ర అంతకన్నా కాదు, ఒక మినీ సభ జరిగింది అక్కడ భీమవరంలో జరిగింది, ఒక మినీ సభ. దానికే ఇసుకేస్తే రాళ్ళంత మంది జనం వచ్చారంటే ఇక రానున్న రోజుల్లో పాదయాత్రలు జరుగుతాయి,
ఏంటి నియోజకవర్గ పర్యటనలు జరుగుతాయి, భారీ బహిరంగాలు జరుగుతాయి. కానీ వీటన్నిటికీ అలాంటప్పుడు పరిస్థితి ఏంటి? మరి ప్రభుత్వం మనకి సహకరిస్తుందా సహకరించదా, మీకు భద్రత కల్పిస్తుందా లేదా, ఇలాంటి అనుమానాలు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకంటూ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఉండాలి అని వాళ్ళు మాట్లాడటం జరిగిందండి జగన్ గారితో. అంతేకాదు గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడింది ఏంటంటే కేంద్రానికి కూడా లేఖ రాయిపోతున్నారట. కేంద్రానికి లేఖ రాసి కేంద్ర బలగాలే ఇస్తారో లేకపోతే ఏంటో, కేంద్రం నుంచి ఏమన్నా సెక్యూరిటీని ఇస్తారా, ప్రొవైడ్ చేస్తారా లేదా, కాబట్టి రాష్ట్రానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా సూచనలు సలహాలు ఇస్తారా లేదా అనే దాని మీద ఒక సీరియస్గా లేఖ అయితే రాయనున్నారట. కాబట్టి కేంద్ర హోంశాఖతో కూడా మాట్లాడనున్నారట. కాబట్టి మాట్లాడితే కనుక ఏం జరుగుతుంది, కేంద్ర బలగాలు ఏమన్నా కేంద్రం సపోర్ట్ ఏమన్నా ఇస్తుందా జగన్ గారి సెక్యూరిటీ విషయంలో అనే దాని మీద కొన్ని మాటలైతే వస్తున్నాయి. కాబట్టి అలాగని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారికి సెక్యూరిటీ పూర్తిగా కల్పించట్లేదా అని అంటే కనుక ఎప్పుడు సెక్యూరిటీ గురించి ఎలాంటి వివాదం వచ్చినా సరే వెంటనే హోమ్ మినిస్టర్ గారు అనిత గారు వచ్చి మాట్లాడతారు. ఏమని, పులివెందుల జగన్ లేదా పులివెందుల ఎమ్మెల్యే, ఇంతే, పులివెందుల ఎమ్మెల్యేకి ఒక ఎమ్మెల్యేగా మేము కల్పించాల్సిన సెక్యూరిటీ కల్పిస్తున్నాం. ఆయన మీరు అనుకున్నట్టు ముఖ్యమంత్రి కాదు, కాబట్టి అంతకు మించి సెక్యూరిటీ కల్పించాలంటే అసలు ఉన్నదానికన్నా ఎక్కువే కల్పిస్తున్నాం. యాక్చువల్గా ఎమ్మెల్యేకి ఏ సెక్యూరిటీ అయితే కల్పించాలో అంత సెక్యూరిటీ మేము ఇస్తున్నాం. కాబట్టి ఇతగాడు అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు. కాబట్టి ఇంకా ఇదంతా తెలిసిన విషయమే. కాబట్టే కేంద్రంతో మనం సంప్రదింపులు జరపాలి అనే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. కానీ అదే విషయాన్ని ప్రెస్కి గుడివాడ అమర్నాథ్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మరి జగన్ గారి భద్రత విషయం మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనే దాని మీద అంతటా ఆసక్తి నెలకొందని చెప్పాలి వాస్తవంగా అయితే కనుక. కానీ మన జరిగిన ఇన్సిడెంట్లు అయితే కనుక చాలా దారుణం, ఘోరం అని చెప్పాలి. ఏంటి, కారు లోపలికి తరకాయలు పెట్టేయడాలు, జగన్ గారిని ఏమో చేతులకు లాగేయడాలు, జబ్బలట్టుకు లాగేయడాలు, ఏంటి నడుస్తూ ఉంటే వెనకాల వచ్చి జనం వచ్చి పడిపోవటాలు, ఇవన్నీ సామాన్యమైతే కాదు. ఎందుకంటే కనుక చాలా కొన్ని సందర్భాల్లో అలాంటి వాటిలో ప్రమాదం పొంచి ఉంటుంది. ఎలాంటి దేన్ని కూడా అశ్రద్ధ చేయడం కరెక్ట్ కాదు అనేది వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చూద్దాం దీని మీద మరి ఎలాంటి వివరణ ఇవ్వబోతుందో ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం ఏం చెప్పబోతుంది దీని మీద అనే దాని మీద ఆలోచనలు చూస్తున్నాం. మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.